మొంతా తుఫాన్ తెలంగాణలోని రైతులను ముంచేసింది. ఎడతెరిపి లేని వానతో అనేక జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల్లోని ధాన్యం కూడా తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన పడుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయి నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆందోళన చెందుతున్న పత్తి రైతులను కూడా తుఫాన్ ఆగం చేసింది. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పత్తి పంట రాలిపోయింది. పలుచోట్ల ఆరబోసుకున్న మొక్కజొన్న తడిసిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చంద్రగొండ, జూలూరుపాడు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి ఇతర మండలాల్లో మిర్చి, పత్తి, మక్కతో పాటు వరి పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లోకి భారీగా వరద చేరుకుంది. మహబూబాబాద్ జిల్లాలో వాగులు పారడంతో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఆరబెట్టిన మక్కలు తడిసి ముద్దైపోయాయి. మహబూబాబాద్ కేసముద్రం మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు వల్ల పత్తి ఏరేందుకు కూడా వీలు లేకుండా పోయింది. పత్తి, సోయా పంటలో తేమ శాతం పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తుందని అటు రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు. సోయా కోతలు పూర్తయి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో పంట ముక్కిపోయే ప్రమాదం ఉంది. సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. ఆరబోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, మునిపల్లి, సదాశివపేట, జరాసంగం, న్యాల్కల్, రాయ్కోడ్, కంటి మండలాలు వరి, పత్తి, సోయా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో రైతులు పత్తి ఏరేందుకు సన్నద్ధమవుతూ ఉండడంతో భారీ వర్షాలతో పొలాల్లోనే పత్తి తడిసి రంగు మారిపోతుంది. ఎకరాకు 4 క్వింటాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎదురుగాలులకు వరి, మిరప తోటలు నేలవాలాయి. జనగామ జిల్లాలో వేలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి నేలవాలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయిన్పల్లి మండలాల్లో వరి పంట దెబ్బతింది. జగిత్యాల జిల్లాలో కొన్ని చోట్ల వడ్లు, మక్కలు తడిసిపోయాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పలు చెరువులు నిండి అలుగుపారాయి. దీంతో చెరువుల కింద ఉన్న పొలాలు నీట మునిగాయి. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో ముసురు వానలతో పత్తి పూర్తిగా తడిసి రాలిపోతోంది. పత్తి నల్లగా మారి మొలకెత్తుతోంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు నీట మునిగాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం అంతా తడిసి ముద్దైంది. దీంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. అటు హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పలు కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది. హుజురాబాద్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరి ప్రవహిస్తోంది. దీంతో హుజురాబాద్, కనుకులగిద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇల్లంతకుంట, పాతర్లపల్లి మధ్య కూడా రాకపోకలు స్తంభించాయి. శంకర్పట్నం వ్యవసాయ మార్కెట్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో వరి ధాన్యమంతా తడిసిపోయింది. వీణవంక మండలంలో వరి, పత్తి పంటలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. భారీ వర్షాలకు పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో తరలించినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. ఇంకా కోతకు మిగిలి ఉన్నటువంటి వరి పంట అంతా కూడా ఇలా నీట మునిగిన పరిస్థితి. మనం కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లిలో ఉన్నాం. ఈ కొత్తపల్లికి చూడవచ్చు, దాదాపు 100 ఎకరాల పంట అంతా కూడా నీట మునిగిపోయింది. ఆ వరి ధాన్యం గొలుసులు వేసింది. ఆ గొలుసులు మరికొన్ని రోజులైతే, మరొక వారం 15 రోజులైతే ఆ పంట అంతా కూడా కోసేవారు. ఆ కోస సమయంలోనే ఆ పంట అంతా కూడా ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు, ఆ గొలుసు అంతా కూడా వరద నీటిలోనే నానిపోతుంది. ఇక్కడ చాలా పొలాలు కూడా మరొక వారం 15 రోజులైతే కోత కోసేవారు. ఆ ప్రస్తుతం అయితే ఆ గొలుసు వేసినటువంటి ఆ పంట అంతా కూడా నేలవాలింది. వరద నీటిలో 2 రోజులుగా వరద నీటిలో నానుతుండడంతో రైతులంతా కూడా పంట చేతికి వచ్చే దశలో నష్టం జరిగిందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. మరొకసారి విజువల్స్తో చూడవచ్చు, పంట ఏ రకంగా నీట మునిగిందనేది చూడవచ్చు. దాదాపు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పైనుండి అంతా కూడా వరద నీరు అంతా కూడా దిగువకు వస్తుంది. 100 ఎకరాల వరి పంట అంతా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కొత్తపల్లి గ్రామానికి కొత్తపల్లి చెరువు కూడా మత్తడి దూకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు పైనుంచి చెరువులు అంతా కూడా మత్తడి దునుకుతూ ఈ కిందికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ వర్షం తక్కువ కురిసినప్పటికీ వరద ప్రవాహం మాత్రం ఈ గ్రామ రైతుల పైన పడింది. ఆ పంట అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు లక్షల రూపాయల నష్టం జరిగింది అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి మాట. ఒకసారి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఏంటి పెద్ద మీది ఎన్ని ఎకరాలు మునిగిపోయింది? మాది 5 ఎకరాలు మునిగిపోయింది. ఇక చూడయా, ఇదే మేము చేసే పనే ఇది. మాకు ఏమి ఇంకా అవతల ఇది అది ఏం లేదు. మా పరిస్థితికి ఇది నీళ్ళు వానల వరదల ఇంత తేలాడుతుంది. మేము కూడా లేని పరిస్థితి అవుతుంది. గొడ్లకు మాత లేని పరిస్థితి అవుతుంది. పెట్టుబడి లేదు, ఏది లేదు. వచ్చినాయన్నీ వరదకు పోతుంది. మా పరిస్థితులు ఇది అవుతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక బ్రిడ్జి కూడా శాంక్షన్ పెట్టాలని మేము మనవి చేస్తున్నాము. ఇప్పుడు వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇట్లనే ప్రతిసారి
ప్రతిసారి ఇక్కడ తోకబొంద రోడ్డు కాబట్టి మొన్న ఒక మనిషి కూడా చనిపోయే రోజులున్నాయి. ఒక మనిషి నరం తెగిన రోజులున్నాయి, కాళ్ళు ఇరిగిన రోజులున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు ఈ నెల సంధి ఒక 10 మంది డ్యామేజ్ అయిపోయారు. ఈ తోకబొంద రోడ్డుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. మీది ఎన్ని ఎకరాలు మునిగిపోయింది, ఎంత నష్టం జరిగింది? అది 2 ఎకరాలు మునిగిపోయింది. 2 ఎకరాలు మునిగింది. ఎప్పుడు వర్షం వచ్చినా, చిన్న వర్షం వచ్చినా వరద వచ్చి ఇక్కడ ఆగి ఈ పొలంలోనే ఇట్లా వాటర్ ఆగి మునిగిపోతుంది. నష్టం జరుగుతున్నది ఎప్పటికీ, ప్రతి సంవత్సరం అయినా ఇదే రకంగా జరుగుతున్నది. ఇది పంట తిరిగి అమ్ముకునే పరిస్థితి లేదా? ఇప్పుడు మొత్తం నష్టపోయినట్టేనా? ఇంకా నష్టపోయినట్టే, ఇక మొత్తం గొలుసు అంతా అది అయిపోయింది, నానింది మొత్తం, పొలం వండుకున్నది మొత్తం, నమ్మకం లేదు, దాదాపుగా నష్టం జరిగినట్టే. ఇది రైతులంతా కూడా నష్టం జరిగిందని చెప్తున్నారు. ఒకసారి ఇంకొక రైతు కూడా నాకు అందుబాటులో ఉన్నారు, ఆ రైతుతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. పెద్దయినా ఎంత పంట మురిగింది, ఏంటి పరిస్థితి ఏంటి మీకు? నాకు 6-7 ఎకరాలు నష్టమైంది. ఏం చేసినా చేతికి అత్తనే. 2 రోజులైతే కొత్తనంగా వాన ఉంటుంది, నాశనం అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి గిట్టుంది. ఎప్పుడు వచ్చినా ఇదే వాన. ఎంత పెట్టుబడి పెట్టినావు? నేను పెట్టి 2 లక్షలుగా పెట్టుబడి పెట్టి 2 లక్షలు పెడితే 3 లక్షలు వస్తాయి అనుకుంటే ఆ 3 లక్షలు కూడా ఇప్పుడు ఏం నష్టం లేకుండా అయిపోయింది. ఏం ఆశ లేదు. కోసుకుందామంటే ఇత్తు చేతికి రాదు, తిందామంటే బుక్కడు తిందామంటే ఇప్పుడు బియ్యం లేవు, చచ్చినాక తిందాం అనుకుంటే బియ్యం అయిపోయినాయి. ఇప్పుడు కోసుకుందామంటే చేతికి రాకుండా అయినాయి. ఏం చేసుడు? ఈ సత్తుడా బతుకుడా ఉండుడా? ఈ వర్షాకాలం ఈ కథ ప్రతి ఒక్క గింత వాన వచ్చినప్పుడల్లా ఇంతే. అంటే పంట కోసి అమ్ముకునే పరిస్థితి లేదా, ఉందా? లేదు, ఏ ఆశ లేదు. పంట కోసి పరిస్థితి ఆశ అయిపోయింది. కోసుకున్న శక్తి లేదు, ఇది చేతుకు రావు కోసిన, ఇవి ఆశ లేవు. ఏం చేసుడు? ఇక మీరు నష్టపర ఇతరో ప్రతిసారి కూడా ఇట్నే జరుగుతుందా? ప్రతిసారి కూడా ఇట్నే జరుగుతుంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా కోతకు వచ్చే వరకు ఇదే వరద కొట్టుడు. ఇది ఈ రకంగా రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా లక్షల్లో పెట్టుబడి పెట్టాను, తనకు నష్టం జరిగింది అని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరికొన్ని రోజైతే పంట చేతికి వచ్చేది, ఆ పంట అమ్ముకొని కొంత ఆర్థికంగా లాభం పొందేవాడిని, కానీ ప్రస్తుతం అయితే నష్టపోయానని చెప్పి రైతు కన్నీటి పర్యంతం ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు, ఈ రకంగా పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. గొలుసు వేసింది, ఆ గొలుసు కూడా 2 రోజులుగా ఆ వరద నీటిలోనే నానిపోతుంది. మరికొంత పంట కూడా కోసే దశ ఉంది. ధాన్యం అంతా కూడా గొలుసులు వేసి మరికొన్ని రోజుల్లోనే కోసే దశలోనే పంట నీట మునిగిపోయి నానిపోయింది. అదంతా కూడా ప్రస్తుతం అయితే పనిచేయదు, తమకి ఇక అమ్ముకునేందుకు కూడా అది పనికిరాదని చెప్పి రైతాంగం అంతా చెప్తున్నారు. ఈ రకంగా మెంతా తుఫాన్ ప్రభావం మాత్రం చాలామంది రైతులపైన పడింది. పంట చాలా నష్టపోయినట్టు తెలుస్తుంది. చాలా చోట్ల పంట అంతా కూడా నేలవాలిపోయిన పరిస్థితి. ఇటు వరి పంటే కాదు, మిర్చి పంట, మొక్కజొన్న పంట, పత్తి పంటలో కూడా ఈ వర్షం ప్రభావం పడింది. చాలా మంది రైతులు నష్టం మిగిల్చని చెప్పుకోవచ్చు. తమను ఆదుకోవాలని చెప్పి రైతాంగం అంతా కూడా వేడుకున్నప్పటికీ చాలా చోట్ల మాత్రం మెంతా తుఫాను ప్రభావం మాత్రం పంటలపైన తీవ్రంగా చూపిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.